హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఊరగాయ అండి. ఈ క్యాలీఫ్లవర్ ఊరగాయకి ముందుగా వచ్చేసి క్యాలీఫ్లవర్ కావాలండి. అలాగే దాని తర్వాత ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారాన్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఒక రోలు శుభ్రం చేసుకుని అందులోకి అయితే ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా దంచుకోవాలండి. ఇది మిక్సీలోకైనా వేసేసుకోవచ్చు. శ్రమ అనుకోకుండా ఇలా దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్. మొత్తం అది మిక్సీలో ఆడారంటే మొత్తం పేస్ట్ అయిపోయి అంత బాగోదండి. ఇలా కచ్చాపిచ్చాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు కారం ఉన్నది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఒకసారి స్పూన్తో కలిపేయండి. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ ఎల్లుల్లి కారం కూడా మనకి ఎంతో అవసరం లేదు, కొద్దిగా ఉంటే సరిపోతుంది. అంటే ముక్కలు బట్టి ఒకసారి కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కుమ్మేయాలండి. కుమ్మేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ వేసేసుకొని ఇందులోకి అయితే ఎల్లుల్లి కారం ఉన్నది కదండి, ఇప్పుడు దంచుకున్నది అదైతే ఇందులోకి వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. నేను తీసుకున్న ఎల్లుల్లిపాయలకి అయితే నాకు ఊరగాయకి అయితే సరిపోతుంది అండి కరెక్ట్గా అయితే. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాము. ఆ రోల్లోది కూడా తీసేసుకుని బాగా కలిపేసుకున్నాము. చూసారా, ముక్కలకంతా బాగా పట్టింది కదండి. ఇలా కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే నూనెను వేసుకోవాలండి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇది మనం ముందుగా కలుపుకొని ఉంచుకుంటే మనకి అన్నం తినే టయానికి బాగా ఊరుతుందండి ఎల్లుల్లి కారం అనేది. చూసారా, ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.